పేదలు మధ్యతరగతి ప్రజలు ఇరుకైన గదుల్లో జీవనం సాగించకూడదు అనే ఉద్దేశం కొద్దీ సీఎం కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తడం జరుగుతుంది. హైదరాబాద్ నగరాన్ని ఒకవైపు విశ్వనగరంగా తీసుకెళ్లడం జరుగుతుంది. ఇందులో భాగంగానే జిహెచ్ఎంసీ పరిధిలో 1,00,000 ఇండ్ల నిర్మాణం, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక 1,00,000 ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటికే చాలా చోట్ల కూడా 80% వరకు కూడా పనులు పూర్తి కావడం జరిగింది. చాలా చోట్ల లబ్ధిదారులకు కూడా వాటిని అందించడం జరిగింది. ఇందులో చూసుకున్నట్టయితే హైదరాబాద్కు కూతవేటు దూరంలో అత్యంత ఎక్కువ ప్రదేశంలో 145 ఎకరాల్లో డబుల్ బెడ్రూమ్లో నిర్మించిన ప్రాంతం కొల్లూరు. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో దేశంలోనే అత్యంత పెద్ద కమ్యూనిటీగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి 145 ఎకరాల్లో కొల్లూరులోని డబుల్ బెడ్రూమ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే 15,660 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించనుంది. దీనికి సంబంధించి మరి 145 ఎకరాల్లో నిర్మించిన అతిపెద్ద డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. కొల్లూరులో 145 ఎకరాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ఉండడం జరిగింది. ఒక మున్సిపాలిటీకి సంబంధించిన జనాభా ఎంతవరకు ఉండడం జరుగుతుందో అంత జనాభా కూడా ఇక్కడ నివసించే విధంగా కూడా దీన్ని రూపొందించడం జరిగింది. దాదాపుగా 15,660 డబుల్ బెడ్రూమ్లను ఇక్కడ నిర్మించడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి చాలా చోట్ల అంటే ఒక చిన్నపాటి మున్సిపాలిటీకి సంబంధించి ఎంతమంది జనాభా నివసించడం జరుగుతుందో అంతమందికి సంబంధించిన ఎమ్యూనిటీస్ కూడా కల్పించడం జరిగింది. ప్రతిదీ ఎక్కడైతే మున్సిపాలిటీలో ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉండడం జరిగిందో వాటికి సంబంధించి అన్నీ కూడా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. తర్వాత ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా కూడా అన్ని ప్రత్యేకతలు తీసుకోవడం జరిగింది. అలాగే ప్రత్యేకమైన టెక్నాలజీని కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందిపుచ్చుకుంటున్న అంటే నిర్మాణ రంగంలో అందిపుచ్చుకుంటున్న టెక్నాలజీస్ ఏవైతే ఉండడం జరిగిందో ఆ టెక్నాలజీని అన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వాడడం జరిగింది. దీనికి సంబంధించి రేయి పగలు కూడా ఇంజనీర్లు అందరూ కూడా పనిచేయడం జరిగింది. హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి జూనియర్ ఇంజనీర్లతో మొదలుకుంటే సీనియర్ ఇంజనీర్స్ వరకు కూడా అలాగే ఏసీ స్థాయి వరకు కూడా పనిచేయడం జరిగింది. ప్రస్తుతం ఈ మరి కొల్లూరులో నిర్మించిన ఈ 145 ఎకరాలు నిర్మించిన డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఏమైనా ఎట్లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి అనే దానిపైన కూడా మనతో మాట్లాడడానికి జిహెచ్ఎంసీ హౌసింగ్ ఓఎస్డీ సురేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అత్యంత ప్రతిష్టాత్మకంగా 145 ఎకరాలు నిర్మించడం జరిగింది. మీరు కూడా ఫస్ట్ నుంచి కూడా దీన్ని మానిటర్ చేస్తున్నారు. ఎట్లా ఉంది అసలు దీంట్లో ఎట్లా కష్టపడ్డారు, ఇప్పుడు ప్రతిఫలం కనబడుతుంది ఏమనుకుంటున్నారు? దీని ప్రత్యేకత ఏంటంటే మిగతా ఎక్కడ హౌసింగ్ కాలనీ కట్టినా ఒక చిన్న కాలనీ 1000 ఇళ్ళు కానీ 2000 ఇళ్ళు కానీ మ్యాక్సిమం ఉంటే 4,000 ఇళ్ళు ఉన్నాయి. కానీ ఇది ఒక టౌన్షిప్ లాగా కట్టాము, అన్నిటికీ ప్రొవిజన్ పెట్టాము. సెల్ఫ్ సఫిషియెంట్ ఫ్యూచర్లో డెవలప్ అయిన తర్వాత సెల్ఫ్ సఫిషియెంట్ టౌన్షిప్గా ఉంటుంది. అన్నిటికీ ఇయర్ మార్క్ చేసాము ల్యాండ్స్ అన్ని. రేపంటే ఫ్యూచర్లో కాంప్లెక్సెస్ కానీ ఆఫీస్ కాంప్లెక్స్ కానీ హాస్పిటల్, పోస్ట్ ఆఫీసు, పోలీస్ స్టేషన్, పెట్రోల్ బంక్ ఇటువంటి వాటికి అన్నిటికి కూడా ఏరియాస్ వదిలిపెట్టాము. ఇప్పుడున్న బిల్టప్ ఏరియా దాదాపు 20% కంటే తక్కువే ఉంది బిల్డింగ్స్. ఇవన్నీ కూడా బిల్డింగ్స్ వస్తే కూడా 50% కంటే తక్కువనే ఉంటుంది, అబౌట్ 50% ఉంటుంది. మిగతా 50% అన్ని ఓపెన్ ప్లేసులు, రోడ్లు, పార్కులు ఇవే ఉంటాయి. కాబట్టి చాలా విశాలంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. గ్రీనరీస్ కూడా పెట్టాము, అండర్ గ్రౌండ్ కేబులింగ్ పెట్టాము. ఇక్కడ మిగతా ఎక్కడ లేని విధంగా బిల్డింగ్స్ కూడా టెక్స్చర్ వేసాము. సో మిగతా వాటికంటే చాలా భిన్నంగా చాలా ఇంప్రూవ్డ్ స్పెసిఫికేషన్తో కంప్లీట్ చేసాము. ఇదంతా అంతకుముందు ఓవరాల్ జరిగినప్పుడు అన్ని క్వారీ పిట్స్ ఉండేవి. సో చాలా కష్టపడి చాలా లెవెల్ చేసి దాదాపు 3 ఇయర్స్ లోపలనే ఇంత 15,660 ఇళ్ళు కట్టగలిగాము. ఇందులో షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి, వాళ్ళకు డే టు డే నీడ్స్ కలవడానికి. అంటే కొత్తగా షాపింగ్స్ వచ్చే లోపల మనకు 118 షాపులు ఉన్నాయి. ప్రతి బ్లాక్కి 2 లిఫ్ట్స్ ఉన్నాయి. లిఫ్ట్ కొరకు బ్యాకప్ జనరేటర్లు పెట్టాము. కింద ఒక వాచ్మెన్ పెట్టుకోవడానికి వాచ్మెన్ క్వార్టర్ లాంటిది పెట్టాము. సో ఫ్యూచర్లో ఇది చాలా డెవలప్ దీనివల్ల పక్కన చుట్టుపక్కల కూడా బాగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. గతంలో చూసుకున్నట్టయితే ఇండ్లు కట్టించేవారు, కానీ యూజీడీ అనేది మెయిన్గా ఇప్పుడు చూసుకున్నట్టయితే గతంలో వర్షాలు కురిసినప్పుడు ఎట్లా ముంపు ప్రాంతాలు ఏర్పడ్డాయో దీనికి చూసుకున్నట్టయితే మీరు ముందస్తుగానే స్టామ్ వాటర్ డ్రైన్స్ కావచ్చు, యూజీడీ లైన్స్ కూడా అన్నీ పక్కడబందిగా వేయడం జరిగింది. ఎట్లా ఉంది సార్? ఇక్కడ యూజీడీ పెట్టాము, దానికి చాలా పెద్ద కాలనీ కాబట్టి 9 MLD STP కూడా పెట్టాము. ఇంకా ఆక్యుపేషన్ తర్వాత అది ఛార్జింగ్లోకి వస్తుంది. కేబులింగ్ కూడా ఓవర్ హెడ్ లైన్స్ లేకుండా ఫ్యూచర్లో కూడా చెట్లకు వాటికి ప్రాబ్లం లేకుండా అండర్ గ్రౌండ్ కేబులింగ్ పెట్టాము. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉంది.
పార్కులు ఉన్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా 145 ఎకరాల్లో నిర్మించిన ఈ అతిపెద్ద టౌన్షిప్కి సంబంధించి ఈ 15,660 డబుల్ బెడ్రూమ్లు నిర్మించడం అనేది కూడా చాలా గొప్ప విషయం అని చెప్పడం జరుగుతుంది. దీంట్లో అటు ఇంజనీర్లతో పాటుగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇంత పెద్ద స్ట్రక్చర్ ఇదంతా కూడా భవన నిర్మాణం కనబడిన తర్వాత తమ శ్రమకు తగ్గ ఫలితం కనబడిందని కూడా వారు కూడా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. ఒక కాలనీకి కావచ్చు, ఒక గల్లీకి కావచ్చు, దానికి సంబంధించిన కనీస అవసరాలకు సంబంధించి చూసుకున్నట్టయితే ప్రతినిత్యం వాటర్ ఫెసిలిటీ కావచ్చు, ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, అదే కరెంటుకి సంబంధించి కావచ్చు, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, రోడ్స్, ఇవి ప్రతినిత్యం ప్రజలకున్న సమస్యలు వీటిలో భాగంగా చూసుకోవచ్చు. దీనికి సంబంధింంచి కొల్లూరులో 145.5 ఎకరాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలను కల్పించడం జరిగింది. ఇందులోకి సంబంధించి ప్రతి ఒక్క వాన నీటిని ఒడిసి పట్టుకునే విధంగా ప్రతి చోట కూడా వాటర్ హార్వెస్టింగ్ పీట్లను ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ ఫెసిలిటీకి సంబంధించి చూసుకున్నట్టయితే 10 కిలోమీటర్ల మేర కూడా వాటర్ పైప్ లైన్లు అన్నిటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే జలమండలికి సంబంధించిన సంపును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఇంత పెద్ద 15,660 డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఇంతమంది ప్రజలు నివసిస్తారు కాబట్టి వారు వాడిన వాటర్ ఏదైతే ఉండడం జరిగిందో వాటన్నిటి కూడా ట్రీట్ చేసే విధంగా ఎస్టీపీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్టీపీలకు సంబంధించి చూసుకున్నట్టయితే 13 దీనికి సంబంధించి ఎస్టీపీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆ ఎస్టీపీకి సంబంధించి కూడా వాటిని ట్రీట్ అయిన వాటర్ను కూడా భవన నిర్మాణాలకు కావచ్చు, అలాగే గార్డెనింగ్కి సంబంధించి కావచ్చు, ఇంకా ఇతరత్ర అవసరాలు కూడా ఉపయోగించుకునే విధంగా కూడా ఇక్కడ ట్రీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే విడిసిసి రోడ్ హైదరాబాద్లో అటు పీవీ ఎక్స్ప్రెస్ వే కావచ్చు, అలాగే మిగతా చోట్ల కూడా ఏదైతే విడిసిసి రోడ్ను ఏర్పాటు చేయడం జరిగిందో ప్రస్తుతం ఇక్కడ కూడా విడిసిసి రోడ్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి 6 మీటర్స్ నుంచి 36 మీటర్స్ వరకు కూడా రేంజ్లో అంటే ఆ లెంత్లో ఈ విడిసిసి రోడ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే స్టామ్ వాటర్ డ్రైన్కి సంబంధించి ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే స్టామ్ వాటర్ డ్రైన్కి సంబంధించి ప్రత్యేకంగా డ్రైన్ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఫ్యూచర్లో రోడ్ కటింగ్కి సంబంధించి ఎంతైతే రోడ్డును విడిచిపెట్టాల్సి ఉంటుందో దానికి కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా రోడ్ కటింగ్కి సంబంధించిన ఫెసిలిటీని అంటే ఎంతైతే రోడ్డు ఉండడం జరుగుతుందో అంత రోడ్డును కూడా రోడ్ కటింగ్ కోసం కూడా వాటిని తీసివేయడం జరిగింది. ప్రతి చోట కూడా ఫుట్పాత్ను ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు ఇక్కడికి వచ్చిన తర్వాత కనీస అవసరాలకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ 2 BHKను నిర్మించడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా ఈ ఫెసిలిటీస్ అనేటివి లేవు అనే ఉద్దేశం లేకుండా ఎక్కడైతే కార్పొరేట్ స్థాయిలో ఏ విధంగానైతే నిర్మాణాలు సాగించడం జరుగుతుందో ఈ కొల్లూరులోని 2 BHKలో కూడా అట్లాంటి నిర్మాణాలు ఉండడం జరిగింది. అదేవిధంగా కూడా ఆ ఫెసిలిటీస్ కూడా అదే స్థాయిలో కల్పించడం జరిగింది. డబుల్ బెడ్రూమ్లు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ గ్రీనరీ ఏ విధంగా ఉంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఒక బ్లాక్లో ఉండడం జరిగింది. ఇది ఒక మెట్లకు సంబంధించి బ్లాక్కి లెఫ్ట్ ఒకటి అండ్ ఎండింగ్లో రైట్ ఒకటి కూడా 2 మెట్ల మార్గాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే దానికి సంబంధించి ప్రతి దాంట్లో కూడా 2 దీనికి సంబంధించి లెఫ్ట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే బ్లాక్కి సంబంధించి చూసుకున్నట్లయితే S+9 ఒక్కొక్క దాంట్లో స్టిల్ట్ +9, స్టిల్ట్ +10, స్టిల్ట్ +11 మొత్తంగా టోటల్గా 11 స్టిల్ట్ +11 వరకు కూడా నిర్మాణాలు సాగించడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఈ ఏరియాకి సంబంధించి మధ్యలో ఎమ్యూనిటీస్కి సంబంధించి గ్రీనరీ కావచ్చు, అదంతా కూడా ఎంత సుందరంగా ఉండే విధంగా ఉందో చూసుకోవచ్చు. మన అన్నిటి కూడా గ్రీనరీకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి చోట కూడా ఎప్పుడైతే నిర్మాణాలు సాగించడం జరిగిందో అప్పుడే ఈ పెద్ద పెద్ద చెట్లు ఏదైతే వృక్షాలు ఉండడం జరుగుతుందో వాటికి సంబంధించి ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకోవడం జరిగింది. ప్రతి చోట GHMC ఏదైతే నామ్స్ ప్రకారం నిర్మాణాలు ఏ విధంగానైతే ఉండడం జరుగుతుందో అదేవిధంగా కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఫైర్ సేఫ్టీని ఇవ్వడం జరిగింది. అలాగే ఎలక్ట్రికల్ పోల్స్కి సంబంధించి కూడా LED లైట్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ బ్లాక్కి సంబంధించి చూసుకున్నట్టయితే నిర్మాణాల్లో అత్యంత పారదర్శకంగా కావచ్చు, అలాగే నాణ్యంగా ఇది తీసుకోవడం జరిగింది. ప్రతి చోట కూడా వెలుతురు కావచ్చు, గాలి వచ్చే విధంగా ఏర్పాట్లను చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఒక రూమ్ను చూసే ప్రయత్నం చేద్దాం. ఆ రూమ్లో మరి ఏ విధంగా ఉంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనం ప్రతి చోట కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 560 SFTలలో ఈ డబుల్ బెడ్రూమ్ని నిర్మించడం జరుగుతుంది. దీనికి సంబంధించి 2 పడక గదులు అంటున్నాం కాబట్టి ప్రస్తుతం మనం చూసేది ఒక బెడ్రూమ్కి సంబంధించి కిడ్స్కి సంబంధించిన బెడ్రూమ్ అనుకోవచ్చు. అలాగే
ఈ 2 బెడ్రూమ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం సంబంధించి ఒక బెడ్రూమ్ కొంచెం చిన్నగా రావడం జరుగుతుంది. ఇంకొకటి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి కూడా మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా ఉండడం జరుగుతుంది. హాల్కి సంబంధించి అది ఒక బెడ్రూమ్. అలాగే ప్రస్తుతం మనం ఇక్కడ నిల్చొని చూసుకున్నట్టయితే ఇది హాల్కి సంబంధించి. హాల్లోనే ఒక అందరూ హాల్కి సంబంధించి చూసుకున్నట్టయితే హాల్లోనే ఒక టాయిలెట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హాల్కి సంబంధించి కూడా వాటర్ సిస్టమ్ కావచ్చు అదంతా కూడా అన్నీ కూడా కంప్లీట్గా ఫిలప్ చేయడం జరిగింది. అలాగే హాల్ తర్వాత చూసుకున్నట్టయితే కిచెన్కి సంబంధించి ఒక సిలిండర్ కావచ్చు, అలాగే వాష్ బేసిన్ కావచ్చు, అలాగే గ్యాస్ స్టవ్కి సంబంధించిన ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. కిచెన్లో ఇంకా ఏదైనా అవసరాలు ఉంటే దానికి సంబంధించి పైన ఏమైనా సామాన్ పెట్టుకోవడానికి కావచ్చు. అలాగే బాల్కనీలో వాషింగ్కి సంబంధించి ఏదైతే బట్టలకు వాషింగ్కి సంబంధించి కావచ్చు, మిగతా ఏదైనా పనులు చేసుకోవడానికి వాటికి సంబంధించిన వాటికి కూడా ఒక బాల్కనీని ఇవ్వడం జరిగింది. వ్యూకి సంబంధించి కూడా ప్రతి చోట ఒక విండో వ్యూ కూడా అటు రోడ్ సైడ్ కావచ్చు, లోపల ఇంటర్నల్గా ఒక వ్యూని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి మాస్టర్ బెడ్రూమ్ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫెసిలిటీస్కి సంబంధించి చూసుకున్నట్టే ప్రతిదీ కూడా నాణ్యంగా ఉండే విధంగా ప్యానెల్ బోర్డ్స్ కావచ్చు, ప్రతి చోట కూడా అదేవిధంగా ఏర్పాట్లను ఉంచడం జరిగింది. బెడ్రూమ్కి సంబంధించి దీంట్లోనే కంబైన్డ్గా బాత్రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బాత్రూమ్కి సంబంధించి కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రతి ఏదైతే కార్పొరేట్ స్థాయిలో ఏదైతే నిర్మాణాలు ఉండడం జరుగుతుందో అదేవిధంగా కూడా ఈ ఏర్పాట్లను ఇవ్వడం జరిగింది. 560 SFTలో ఈ 2 BHKని నిర్మించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇరుకైన గదులో జీవనం సాగించొద్దు, వారందరూ కూడా ఆత్మగౌరవంతో బతకాలి అనే ఒకే ఒక ఉద్దేశం కొద్దీ మన సీఎం కేసీఆర్ గారు ఈ డబుల్ బెడ్రూమ్కి శ్రీకారం చుట్టడం జరిగింది. ఒక మానస పుత్రికగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. కాబట్టి అనుకున్న సమయంలో కూడా వీటిని పూర్తి చేయడం జరిగింది. ఇది అందుకోసమే ఇంత అత్యంత పెద్దదైన ఒక టౌన్షిప్ని నిర్మించడం జరిగింది. 145 ఎకరాల్లో ఇట్లాంటి టౌన్షిప్ని నిర్మించడం అనేది అంటే కూడా ఒక సాహసోపేతమైన నిర్ణయం అని కూడా ఇంజనీర్లు చెప్తున్న విషయం చెప్పుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే చాలామంది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా ఇక్కడ కొల్లూరు లాంటి ఇక్కడికి వచ్చి చూసి వారందరూ కూడా అప్రిషియేషన్ చేయడం జరిగింది. నీతి ఆయోగ్ లాంటి వారు కూడా చాలా అప్రిషియేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఇంత మంచి డబుల్ బెడ్రూమ్స్ అనేవి కూడా ఎక్కడా లేవు. ఏషియాలోనే ఇట్లాంటి డబుల్ బెడ్రూమ్ అనేది లేవు. దేశంలో చూసుకున్నట్టయితే మరీ ముఖ్యంగా ప్రభుత్వం ఇంత పెద్ద స్థాయిలో కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు అనేది కూడా ఒక ప్రశంస కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రావడం జరిగింది. ఇందుకోసమే పుట్టిన బిడ్డ నుంచి మొదలుకుంటే పండు ముసలి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అందులో భాగంగానే అటు కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఇల్లు లేని వారికి ఈ 2 BHK లాంటిది కావచ్చు, ఆసరా పెన్షన్లు కావచ్చు, ప్రతిదీ కూడా ఓవర్సీస్ స్కాలర్షిప్ కావచ్చు, ప్రతి ఒక్క మనిషికి కావాల్సిన అవసరాలు ఏవైతే ఉందో ప్రతి ఒక్క సంక్షేమం అందే విధంగా కూడా సీఎం కేసీఆర్ గారు ఒక ప్రజల మనిషి అంటే పేదల మనిషి కాబట్టి ప్రతి ఒక్క విషయం తెలుసు కాబట్టి అందుకోసమే ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. ఆ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా ప్రతి ఒక్కరికి నేరుగా అందే విధంగా చర్యలు తీసుకున్న ఒకే ఒక్క నాయకుడు అంటే సీఎం కేసీఆర్ అని చెప్పేసి ఇప్పటికే ప్రతి ఒక్కరు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ఇంత అతిపెద్దదైన 2 BHK కొల్లూరు డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధం కావడం జరిగింది. లబ్ధిదారులకు అందించడానికి కూడా అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. వీడియో చూసి ప్రభాకర్తో గణేష్ టీ న్యూస్ కొల్లూరు నుంచి.